శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం శేషరాజం బ్రాహ్మణస్పతః ఆనబ్రహ్మణోదిగస్యేదసాదనం ఓం మహాగణాధిపతయే నమః ఓం ధాతా పురుషాజములాజహార్చగ్రహ ప్రవిద్వాన్ ప్రతిశతస్రహమదేవం విద్వాన్ భౌతినాయః పంచాయ నైవేద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం దేవం. ఈ గణపతి ఏం చేస్తున్నాడో ఏంటో. అసలే వాడికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఈ పాటకి ఇల్లు మొత్తం డెకరేట్ చేసేసి ఉంటాడు. ఒకసారి వాడికి ఫోన్ చేసి మాట్లాడతాం. ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గణాధనాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం తూర్పుకర్ణాయ నమః ఓం హేమర్భాయ నమః. హలో గణపతి, నేనే. నువ్వు నిద్ర లేచి ఉంటావని నాకు తెలుసు. డెకరేషన్ అంతా అయిపోయిందా? స్టోర్ రూమ్ లో లాస్ట్ ఇయర్ వి 2 ల్యాంప్స్ ఉండాలి. అవి పెట్టావా? ఏంటి అది అడగడానికి కాల్ చేసావా? అయినా నాకు ఆ ల్యాంప్స్ నచ్చవు. నేను పెట్టను పో. పెట్టకు, నాకేంటి. ఈసారి నేను ఇక్కడ ఎంత గ్రాండ్ గా పూజ చేసుకుంటున్నానో తెలుసా? నేనే ఉదయాన్నే 6 గంటలకి లేచి వినాయకుడి విగ్రహాన్ని తల మీద పెట్టుకుని తీసుకొచ్చాను తెలుసా? అది కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కలర్స్ వేసిన గణపతి విగ్రహం. దాన్ని అందరూ మర్చిపోయారు. నేనే గుర్తు చేశా. గణపతి, నువ్వు అమ్మ దగ్గర ఉన్నావా? అవునవును. ఒకసారి నువ్వు అక్కడ స్కైప్ ఆన్ చేయవా? చేస్తే ఇక్కడ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ దగ్గర ఉన్నాను. ఓ, అమ్మకి పూజంతా చూపిస్తాను. ఒకసారి ఆన్ చేసి ఓకే ఓకే ఓకే. ఓం భక్త వినాశాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం చతుర్బాహువే నమః ఓం చతురాయ నమః శక్తి సంయుక్తాయ నమః అమ్మా, హరియే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఉత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహాధిపతే నమః ఓం కామినే నమః ఓం సూర్వాగ్నిలోచాయ నమః ఓం పాశాంకుశధరాయ నమః ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకల్మషాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధార్జిత పూజాయ నమః ఓం బీజపురకృతగాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః. ఇదంతా విను. నువ్వు పుట్టిన ఇంట్లో నీ వాళ్ళ మధ్య జరుగుతున్న పూజ. శ్రీమతే నమః ఓం శృతిహర్షితాయ నమః ఓం కులాగ్రవతే నమః ఓం జటిలాయ నమః ఓం కనకవక్షాయ నమః ఓం చంద్రశూడమణియే నమః ఓం కాంతాయ నమః ఓం పాపహరిణే నమః ఓం సమాహితాయ నమః ఓం అశ్వతాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తవాంఛితాయ నమః ఓం శ్యామాయ నమః ఓం కైలాససుందరాయ నమః ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా.
పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా? ఓం నాగరాజ యజ్ఞోపేతాయ నమః. ఓం శూలకంఠాయ నమః. ఓం శైత్యకర్తే నమః. ఓం శాఖోపితాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలదంతుండాయ నమః. ఓం అగ్రే నమః. ఓం ధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. స్వామి వినాయకుడా, పద్మావతి వదిని శ్రీనివాస్ని కలపడానికి ట్రై చేస్తున్నా. నాకెన్ని ఇంటరప్షన్స్ వచ్చాయో తెలుసా? అప్పుడు నీ గురించి పద్మావతిన చెప్పింది. వెంటనే నాకు నీ మీద నమ్మకం కలిగింది. స్వామి, నేను చేసే ఈ ప్రయత్నంలో నాకు ఎటువంటి ఇంటరప్షన్స్ రాకుండా నువ్వే హెల్ప్ చేయవా? ప్లీజ్ ప్లీజ్. ప్రదాయకాయ నమః. ఓం గాగాకారణాయ నమః. ఓం గంభీరాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణదంతాయ నమః. ఓం గణాయ నమః. ఓం కన్యాయ నమః. ఓం గణాతీతాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయకాయనే నమః. ఓం సుముఖాయ నమః. కుంకుమం సమర్పయామి. ఓం కపిలాయ నమః. గంధాన్ సమర్పయామి. ఓం లంబోదరాయ నమః. గంధోపచారాయ నమః. ఓం ధూమకేతువే నమః. అక్షితాన్ సమర్పయామి. ఓం వెంకటాయ నమః. మహాగణపతిం సని మగమ మగమరి సరి రి సని పని సగమ పని సని మగమ మగమరి సరి రి సని పని సగమ పని సని సరి సని సగ గమరి సని సరి సని సగ గమరి రి సని పని సని ప మగమరి సరి గమ పని సరి సని మగ महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं मानकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् मम मम पनि मपनीनि मम मम पनि नि सनि नि सा सनि सरि रि सनि सा गा मरि रि सनि सनि सरि रि सनि सा गा म ग स ग म प పూజ్తాత, నాకింకా 2 కావాలి. థ్యాంక్ యూ పూజ్తాత గారు. కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఉంటే ఈక్వల్ టు
కలిసి కుదిరే కొత్త త్రిభుజం అడుగు చదువులకు గణిత సూత్రం ఇది ఎంతో సహజం సరళ రేఖలిక మెలిక తిరిగి వేసుకున్న చిత్రం చర్య జరిగి ప్రతిచర్య పెరిగి కొడుతుందో ఉష్ణం గళ్ళు గళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ నాన్న, దిస్ ఇస్ ఫర్ యూ. అమ్మా, దిస్ ఇస్ ఫర్ యూ. మీ ఇద్దరూ లేరు కాబట్టి ఇవి కూడా నేనే కట్టుకుంటాను. ఎస్, చేదు కాఫీ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగేలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు విరగది నా ఊసు నన్ను విడి వెళ్ళిపోట నేను చూసనే తీయని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలో నన్ను నేనే చూసనే నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు ఇది అమ్మది. దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగా ఆశపడ్డానే వలదని ఆపునది ఏదని అడిగే మది నదిలో ఆకువలే కొట్టుకుపోయానే గరికలు విరులై మార్పే అంద
మనది. కలలే చెరగవని కలతే వలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే నాదరి నిన్ను చేర్చి నీ కిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే ఓ, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం తన తారన తరణం తం నీ అయిపోయినాయా ఇంకెవరైనా ఉన్నాయా? ఆ, మీ తాతవి, తాత వాళ్ళ తాతవి, వాళ్ళ తాతవి ఏం లేవు కదా? ఆ, ఏం లేవు. యమునీం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతర ఔచానీయం సమర్పయామి, గ్రంథం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సంప్రభ అవిఘ్నం గురుదేవ సర్వకార్యేషు సర్వదా గణాధిపతి శుద్ధి సర్వతో వరదో మమ ఇష్టకార్యార్థ అమ్మా, వినాయక చవితి వ్రతకథ మొదలు పెడుతున్నాను. ఆ కథ పూర్తయిన తర్వాత ఆ అక్షంతులు జాగ్రత్తగా తల మీద వేసుకోవాలి. కొంతమంది సగం దేవుడి మీద వేసి సగం వాళ్ళ తల మీద వేసుకుంటారు. మీ కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి చేయండి. అథ కథ ప్రారంభ. ఈ స్టోరీ నాకు తెలుసు. శాము, స్టోరీ అందరికీ తెలుసు, ఆయన వినాలి. మనం అదే కథని మళ్ళీ మళ్ళీ ఎందుకు వినాలి? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. నాకు తెలిసింది నేను చెప్తాను. మానవుడు ఎప్పుడూ ఒకేలా ఉండడు. వయసు పెరుగుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటాయి, మన స్థితి కూడా మారుతూ ఉంటుంది కదా. మనం చిన్నప్పుడు కథ ఒకలా వింటాం. అప్పుడు మన గణపతి ఉండ్రాలు తినటం మాత్రమే వినిపిస్తుంది, నవ్వుకుంటాం కూడా. తల్లిదండ్రిని మించిన దైవం లేదని మనకు అర్థమవుతుంది కూడా. అదే కథ మనకు పిల్లలు పుట్టిన తర్వాత వింటే శివుడి కోపం, అమ్మవారి శాపం అర్థమవుతాయి. కథ ఒకటే, కానీ విన్న ప్రతిసారి మనకున్న ఎన్నో సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అదేనమ్మా మన పురాణాల యొక్క గొప్పతనం. ఓ, అయితే ఈసారి నుంచి బోర్ అనుకోకుండా ఇంట్రెస్ట్ తో వింటాను. థ్యాంక్ యూ పూజితాత గారు. కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడ తెలియక పలు చోట్ల అన్వేషిస్తూ ఈ పండంటి కాపురాన్ని చూడలేక చస్తున్నాను. దీనికంతటికీ కారణం ఈ అమెరికా స్కామ్. నేనుండగా ఈ ఇంట్లో విఘ్నం లేకుండా వినాయక చవితి జరగడమా? ఎలా జరుగుతుందో చూస్తా. ఏ స్కాము, నీ సంగతి చెప్తా. వినాయక కథ సమాప్తం. ఇప్పుడు అందరూ అక్షతలు నెత్తి మీద చల్లుకొని ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి.
పూజతాత గారు కథ చదవడం పూర్తయిందా? భేషుగ్గా పూర్తయింది తల్లి. అయితే నేను ఒక పాట పాడతాను.